ఈరోజు మన కొమ్ముగూడెం గ్రామ పంచాయతీలోని నిరుపేద కుటుంబాలైనటువంటి ఈ 2 కుటుంబాలకి కొమ్ముగూడెం గ్రామ యూత్ తరపున గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఈరోజు కీర్తిశేషులు ఊకే ఎర్రయ్య వారి 2వ కుమారుడు గత కొన్ని సంవత్సరాల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడతా ఉన్నారు. తలసేమియా వ్యాధి అనేది అది లేరుగా వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులు ఆ వ్యాధి వచ్చిందంటే తప్పనిసరిగా ఒక 2-3 నెలలకు ఒకసారి బ్లడ్ మార్పిడి ద్వారానే వాళ్ళ జీవనం ఆధారపడి ఉంటుంది. దానికి ఆ రకంగా చేస్తూ ఉన్న సమయంలో ఇంకా కొంచెం ఆరోగ్యం క్షీణించడం, ఆయన వయసు కూడా చిన్న వయసు అంటే ఒక 21 సంవత్సరాలు ఊకే ఉదయ్ కిరణ్ వాళ్ళ నిరుపేద కుటుంబం. వారి నాన్నగారు గురించి చనిపోయారు. వారి అన్నగారు వారి కష్టార్జితంతోనే వాళ్ళ జీవనం సాగుతూ ఉంది. దీన్ని మా గ్రామస్తులందరూ యూత్ ఆధ్వర్యంలో మేము గ్రామంలో అందరూ మన స్థానిక గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్సు, యూత్ పెద్దలు అందరూ కలిసి వారికి తోచిన సాయం అంటే ఒకరు 2,000 రూపాయలు, 1,000 రూపాయలు, 500 రూపాయలు, ఎవరికి తోచినంత 100 రూపాయలతో సహా తోచిన సహాయం చేశారు. వారికి అందరికీ ఈ యూత్ సభ్యులకి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు మా గ్రామ పంచాయతీ అందరూ ఒక యూనిట్గా వచ్చి ఈరోజు వారికి తోచిన సాయం చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ ఉదయీకరణం వారికి సర్జరీ టెస్టుల ద్వారా సర్జరీ చేసే అవకాశం ఉందని డాక్టర్లు వైద్యులు తెలిసినట్టు తెలిసింది. వారికి ఆరోగ్యంగా ఉండాలని ఒక సర్జరీ చేస్తే దేవుని ఆశిస్తూ సక్సెస్ అవ్వాలని, మళ్ళీ చిన్న వయసులో ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా మళ్ళీ రికవరీ అయ్యి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రత్యేకంగా ఈ యూత్ సభ్యులందరికీ కొమ్ముగూడెం యూత్ సభ్యులు ఏమంటారు, ఏదైనా సాధించాలంటే యువత నుంచి ముందుకు రావాలన్నట్టుగా ఆ ఉద్దేశంతో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి యూత్ సభ్యులు అట్లే మన స్వయం వెంకన్న బాబు, అలాగే మల్లికార్జునరావు, స్వయం సత్యనారాయణ, ఇంకా బుద్ధులు కృష్ణ, ఇంకా కొంతమంది రాలేదు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మానవత దృక్పథంతో ఆలోచన వీరు ఆర్థిక సాయం చేసినందుకు అందరికీ తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి ఈరోజు మనం యూత్ సభ్యుల ఆధ్వర్యంలో మన గ్రామ సర్పంచి స్వయం సత్యవతి గారు, అలాగే ఉప సర్పంచ్ గారు బుద్ధుల శ్రీనివాస్ గారు, అలాగే మిగతా వార్డు సభ్యులందరూ ఆధ్వర్యంలో ఈరోజు వారికి చేతుల మీదుగా 10,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా అందరికీ మా గ్రామ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, ఇలాంటి ఎవరికి వచ్చిన పేద కుటుంబాలకి సహాయ సహకారాలు తప్పకుండా అందించాలని, అలాగే వారు చేసే దాంట్లో మేము కూడా పెద్దలుగా మా భాగస్వామ్యం కూడా మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ మరొకసారి యూత్ సభ్యులకి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ.